ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటిస్తున్నారు. ముందుగా మంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తర్వాత తాడ్వాయిలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు. గిరిజనుల సాంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో మంత్రికి స్వాగతం పలికారు పూజారులు. అనంతరం ఎండోమెంట్ అధికారులు మంత్రికి అమ్మవార్ల చీరె సారె బంగారాన్ని అందజేశారు. ఆదివారం మనం ఫ్లోటింగ్ క్రౌడ్ కంటిన్యూస్గా మనం పిలిగ్రిమ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటిస్తున్నారు. ముందుగా మంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తర్వాత తాడ్వాయిలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు. గిరిజనుల సాంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో మంత్రికి స్వాగతం పలికారు పూజారులు. అనంతరం ఎండోమెంట్ అధికారులు మంత్రికి అమ్మవార్ల చీరె సారె బంగారాన్ని అందజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, సత్యవతి రాథోడ్కు సంబంధించిన పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. నేడు ములుగు జిల్లాలో అయితే మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన కొనసాగుతుంది. అయితే ముందుగా ఇటు ములుగు జిల్లాలోని ఇటు గోవిందరావుపేట మండలం సొలవైలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కూడా ఇటు మంత్రి సత్యవతి రాథోడ్ అయితే ఇటు పర్యవేక్షించారు. ఇటు అలాగే అక్కడి నుండి నేరుగా ఇటు తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ గదుల వద్దకు చేరుకున్నారు. అక్కడ సమ్మక్క సారలమ్మను కూడా ఇటు మంత్రి అయితే మంత్రి తల్లులను అయితే దర్శించుకున్నారు. అయితే అక్కడే ఉన్న ఇటు ఏదైతే పూజలు అయితే మంత్రి గారికి అయితే ఇటు గిరిజనుల సాంప్రదాయ ప్రకారం అయితే డోలు వాయిద్యాలతో మంత్రికి అయితే స్వాగతం పలికారు. ఇటు ప్రత్యేక పూజలు అయితే మంత్రి అయితే ఇటు తల్లులను దర్శించుకున్న తర్వాత కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. అయితే మంత్రికి కూడా ఇటు అమ్మవార్లకు సంబంధించిన చీరే సారే అమ్మవార్లకు అతిథితైన ఇటు బంగారాన్ని కూడా మంత్రి సత్యవతి రాథోడ్కి అయితే ఆ పూజలు అందజేస్తారు. ఇటు ఎండోమెంట్ అధికారులు కూడా ఇటు మంత్రి గారికి అయితే స్వాగతం పలికారు. అయితే వచ్చే ఏదైతే ఫిబ్రవరి నెల ఇటు 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు జరిగే మినీ మేడారం జాతరకు సంబంధించి కూడా పనులను కూడా మంత్రి సత్యవతి రాథోడ్ అయితే పర్యవేక్షించారు. ఇక్కడ పనులకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్న వివిధ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఇటు మినీ మేడారం జాతరకు సంబంధించి కూడా ఇటు ఐటీడీఏ మీటింగ్ హాల్లో కూడా ఇటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటు ఇంజనీరింగ్ కావచ్చు, ఇటు విద్యుత్ సంబంధించి కావచ్చు, ఇటు మిషన్ దగ్గర ఇటు వైద్య ఆరోగ్య సంబంధించి కావచ్చు, ఇటు శానిటైజేషన్ సంబంధించి కూడా ఇటు వివిధ అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ రివ్యూ మీటింగ్ లో కూడా అధికారులకు ఇటు మినీ మేడారం సంబంధించిన జాతర సంబంధించిన పనుల మీద కూడా అయితే అధికారులతో అయితే మాట్లాడారు. అయితే 1వ తారీఖు నుంచి ఏదైతే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు జరిగే మినీ మేడారం జాతర ఏదైందో ఆ జాతరకు సంబంధించి కూడా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. ఇటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇటు సత్యవతి రాథోడ్ అయితే అధికారులకు అయితే ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. సంపత్. కృష్ణ.